పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్టిల యత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది, బూత్ ధర్నా. బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. దాని పేరే బూత్ ధర్నా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని హోదా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి. దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా? ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్లో చర్చ జరుగుతున్నది. నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చారని చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరు అనుకుంటలేరు. వీళ్ళు బూతులు తిట్టినరు, బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. పోనీ నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీకి ఉన్న సంబంధం ఉందా అంటే ఏం లేదు. అదే సినిమా ఉండదు, దాన వీర శూరకర్ణ అనే సినిమా ఉండే. అన్ని ఎన్టీఆర్ పాత్రలే, ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే. దానికి అధినేత ఎవరు? నెహ్రూ వాళ్ళే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే. ఏజేఎల్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్లు అప్పించింది ఎవరు? వాళ్ళే. 2000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను కాజేయాలని చూసింది ఎవరు? వాళ్ళే. కేసు బుక్ అయినప్పుడు 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ పోయింది? వాళ్ళ హయాంలోనే. బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో నాకు అర్థమవుతలేదు. బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనేమో సంబంధం ఉందా? వాళ్ళ పైసలు వాళ్ళే చుట్టూ గిరగిరగిరగిర దింపుకొని 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే. ఇప్పుడు 1938 అప్పటి కేసు ఇది. నెహ్రూ రేషరు నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజేఎల్ సంస్థ పేరు పబ్లికేషన్ పేరుతోని ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు. ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్. రాను నష్టాల కారణంగా 2008లో ఈ పత్రికను మూసేసారు. ఎందుకంటే 90 కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేసారు. ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక. ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోనియా గాంధీ చైర్పర్సన్ దానికి నిర్ణయం చేంజ్ చేసిండ్రు. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. ఇందులో ఎవరు మెంబర్సు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, శ్యామ్ పిట్రోడా అంకుల్, మోతిలాల్ ఓరా, సుమన్ దుబే, ఇవంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే. దీనిలో సోనియా గాంధీ గారికి 38% షేర్, రాహుల్ గాంధీ గారికి 38% షేర్, ఇంకా 24% ఈ ముగ్గురికి. ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు 90 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు 90 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 90 కోట్ల అప్పు చెల్లించలేమని చేతెత్తేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 50 లక్షలతోని అకౌంట్ క్లోజ్ చేసి పడేసింది. క్లోజ్ చేసేసింది. మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి 2000 నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దాదాపు 2000 కోట్ల రూపాయల విలువ చేసి దాదాపు 2000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను
కాజేసే ప్రయత్నం చేసింది. అప్పుడు 2000 కోట్లు, ఇప్పుడు అది తెలిసి పెద్ద ఎక్కడికి పోతుంది అది. ఇప్పుడు మొన్న 2023లో 2012 దాని తర్వాత 2012లో వీళ్ళు ఈ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత 2012లో యూపీఏ ప్రభుత్వమే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ కోర్టులో కేసేసారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు దాఖలైంది 2012లో. 2013లో యూపీఏ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పుడు అరెస్ట్ కాకుండా 2013లో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే, బెయిల్ చేసుకున్న నిందితులు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ తెచ్చుకున్న నిందితులుగా వాళ్ళు మిగిలేరు. వాళ్ళు తర్వాత 2023లో ఏజేఎల్ సంస్థకు చెందినటువంటి 661 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 751 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొన్న ఛార్జ్షీట్ వేసారు. కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేయలే. ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది. దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ తీసుకున్న నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ 998 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడినట్టు తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇది 2012లో స్టార్ట్ అయింది. 2013 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? పత్రిక సాడేసింది మీరు మీ హయాంలోనే, పత్రిక మూసేసింది మీ హయాంలోనే, పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హయాంలోనే, కేసు వేసింది మీ హయాంలోనే, సిబిఐ విచారణ జరిపింది మీ హయాంలోనే, మీరు బెయిల్ తెచ్చుకున్నది మీ హయాంలోనే, అన్ని మీ హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిట్టిపోతున్నది అర్థం కాదు. ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు ఆమె పనిచేయ కావచ్చు. మరి ఆ దృష్టికోణంతో ఆలోచిస్తారు కావచ్చు. మరి వీళ్ళ భారతీయ చట్టాలు సోనియా గాంధీ ఇట్లా పనిచేయ కావచ్చు. ఓ చేతిలో రాజ్యాంగ బుక్ పడతారు, ఇంకో చేతిలో కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వివరిస్తారు. ఇవాళ కేవలము ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అరే తప్పు జరిగితే రేపు కోర్టు తీర్పిస్తుంది. మీరు తలకాలు ఎడబెట్టుకుంటారు. రేపు ఇది వట్టే పోయేది కాదు, మీరు ఆపితే మేము ఆపితే ఆగేది కాదు. ఇది కోర్టు పరిధిలో ఉంది. రేపు కోర్టు న్యాయ విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత రేపు తీర్పిస్తే 100% తీర్పిస్తుంది. రేపు తలకాలు ఎడబెట్టుకుంటారు. ఏదో సుప్రీంకోర్టు వ్యతిరేకంగా వీళ్ళ కోర్టు వ్యతిరేకంగా ధర్నా చేస్తారా? ఎవరి దగ్గర ధర్నా చేస్తారు? వీళ్ళు ధర్నా చేయాల్సింది జన్పద్ దగ్గర ధర్నా చేయాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంటి ధర్నా చేయాలి. ఎందుకంటే ఈ 2000 కోట్ల రూపాయల ఆస్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్. పోయి ధర్నాలకు అక్కడేయాలి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఛార్జ్షీట్లో పెట్టారంటే బెయిల్ తీసుకున్నదే వాళ్ళే. మీ ప్రభుత్వాన్ని బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకున్న నిందితులు ఛార్జ్షీట్ ఇవ్వకుండా ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేదు. అసలు నేషనల్ పత్రిక లేనేలేదు. ఛార్జ్షీట్ దాఖలు చేయమంటారా? వాస్తవాలు విచారణ ఇన్ని సంవత్సరాలు విచారణ జరిపారు. 2013 నుంచి 12 నుంచి విచారణ జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ సంస్థలకు బీజేపీకి సంబంధం ఏంది? ఆ సంస్థలకు మోడీ గారికి సంబంధం ఏంది? ఆ సంస్థలకు కిషన్ గారికి సంబంధం ఏంది? ఎవరి సంబంధం ఉంది అలా? ఏం చేస్తారు ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అది. అంటే ఇక్కడ 4th సిటీ పేరుతోని ఈడ కూడా అప్పుడు 2000 కోట్ల రూపాయలు వాళ్ళు చంపినట్టు
నెహ్రూ కుటుంబం నుంచి ఇప్పటిగా చంపినట్టు ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు విలువ వేసేటువంటి దోపిడీకి కుట్ర చేస్తుండే రేవంత్ రెడ్డి సర్కార్. యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతూ ఇక్కడ ఫోర్త్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తుపాస్తులు పేదోళ్ళ జాగలన్నీ గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొల్లగొట్టిందో ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతోని ఈడ కూడా ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేసి 50,000 కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దానికి దీనికి ఏం తేడా లేదు. ఒక బ్రాండ్ పెట్టుకున్నప్పుడు గతంలో ఆ బ్రాండ్ ఏంది, ఏమైనా సాధించిందా, చెడ్డ పేరుందా, మంచి పేరుందా తెలుసుకోవాలి. తెలుసుకొని బ్రాండ్ పెట్టుకోవాలి తప్ప మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతున్న పెడితే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి, వాస్తవాలు తెలుసుకోండి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎలాంటి సంబంధం లేదు. అది మీ పత్రిక, మీ హయాంలో కేసు పెట్టుకున్నారు, మీ హయాంలో విచారణ జరుగుతున్నది, మీ హయాంలో బెయిల్ చేసుకున్నారు. ఇప్పుడు విచారణ జరుగుతున్నది. తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు కాదు ఎవరైనా జైలుకు పోక తప్పదు, మీకు శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఇలా తూతూ మంత్రంగా ప్రజల దృష్టి మరచి ధర్నాలు రాస్తారోకలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదనే విషయాన్ని గుర్తుంచుకొని కోరుతాను. ఏ దేశం కోసం చేశారు మరి? దేశం కోసం చేస్తే నేషనల్ సంఘం మంది మరి దేశాన్ని దోసుకోవాలని చేస్తున్నారు మరి. వాళ్ళ ఆస్తులే అంటున్నాం మేము. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది అదే కదా. 5,000 మంది స్వాతంత్ర సమరుల ఆస్తిని ఒకటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం దోసుకునే ప్రతి 38% వాటా ఎవరిది? సోనియా గాంధీ గారిది. 38% వాటా ఎవరిది? రాహుల్ గాంధీ గారిది. ఇంకా 24% వాటా ఎవరిది? మోతిలాల్ ఓరా, షాంపిటోడా, ఇంకోది. మరి స్వాతంత్ర సమరుల వాటా ఎక్కడ పోయింది? రేపు కోట్లు వస్తుంది కదా, రేపు కోర్టు అవన్నీ చెప్తారు కదా. కోర్టు ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు మనీ లాండరింగ్లో ఈడీ మాకు సంబంధం ఏంది? బీజేపీని మోడీ తిట్టాల్సిన సంబంధం ఏమొచ్చింది దాని ఇష్యూ? నేను మాట్లాడదు, దానికోసం మాడుతున్నాయి వాళ్ళ. ఏమైంది? ఈడీ మా చేతిలో ఉంటుందా? ఈడీ మా చేతిలో ఉంటే ఎవరు దొరకరు, ఎవరు తిరిగారు? ఈడీకి ఇంకో సంబంధం ఏముంటుంది? కేసుతో అప్పుడు సోనియా లీడర్ కాదు కదా, ఇప్పుడు కాదు కదా. కేసు వేసింది బీజేపీ తరఫున కేసు వేయలేదు. సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాల్లో చాలా కేసులు వేసింది. అవన్నీ బీజేపీ సంబంధమా? చాలా కేసులు వేసింది, 100 కేసులు వేసి మాకు సంబంధం అది పక్కా వేయాలి. వాళ్ళ వాటా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వాటా ఉండాలంటున్నా. ఏ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇలా. అందరి తరం కొట్టాడతాం. వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు అట్టే పిక్చర్లకు ఎందుకు కొట్టాడుతున్నారు? మీకోసం సుబ్రహ్మణ్య స్వామి కేసు చేసింది కావచ్చు. అని కోట తిరిపి అందుకే అంటాను, అందుకే కొట్టాడుతుంది, ఎందుకు కొట్టాడుతున్నా అంటున్నాను. నేను కూడా అడుగుతున్నాను, మీ తరఫున నేను అడుగుతున్నాను. అట్లా అమర్త ఏం చేస్తాం మనం? చాలా మంచిది, అది కూడా మంచిదే. దేవుడు వస్తాడు, పూనకం వచ్చింది, దేవుడు నాన్న ఉంటుంది అప్పుడు. దేవుడు వస్తే పూనకం వస్తుంది, దేవుడు నాన్న ఉండదు కాబట్టి. ఎప్పుడైనా బూతులు మాట్లాడిన చూసిరా మీరన్నా? ఎప్పుడు బూతులు ఎప్పుడు మీకు ఎప్పుడు కనబడ్డా? ఇన్నిసార్లు మీతో మాట్లాడినా కదా, మాట్లాడి మీ ముందే కదా. ఎప్పుడైనా బూతులు నిన్న లెక్క బూతులు మాట్లాడినా? ఒకరు ఎప్పుడైనా బూతులు మాట్లాడినట్టు ఇప్పుడు నేను చేస్తాను. భాష ఈష అవన్నీ కూడా. నిన్నేమైంది? కిషన్ రెడ్డి గారిని గంత ఘోరమైన మాట అంటే పక్క కూర్చొని సపోర్ట్ కొడుతున్నారు. ఇది అన్న సంస్కారం? ఇది అంత ఘోరమైన మాట అంటే ఏం చేయాలి? వారించాలి. నేను అదే అడుగుతున్నాను. పిసిసి ఇన్ఛార్జ్ ఉంది కదా, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కదా, ఆయనను ప్రశ్నిస్తున్నాను నేను. ఈ మాటలను మీరు సమర్థిస్తుర్రా? అప్పుడు సమర్థించినట్టే మీరు ఏం మాట్లాడుకుంటే తెలంగాణ సమాజం మీ విజ్ఞత గురించి ఆలోచిస్తుంది. కేంద్ర మంత్రిని పట్టుకొని గా భాషనా మాట్లాడేది? చప్పట్లు కొడతారా మీరు? చప్పట్లు కొడతారా? వీళ్ళు ఏమైంది? ధర్నా గురించి బూత్ ధర్నా అయిపోయింది. అది
నేను ఈడీ అధికారిని కాదు కదా, ఈడీని అడగండి. ఈడీ అధికారిని కాదు కదా. ఇప్పుడు పోయినసారి వేయించారు, దావోస్ రోజు వేయించారు. ఎయిర్పోర్ట్లో చూసిన ఎన్ని 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,700 ఏమరవని 7 ఏది మీకు కనబడయ్యా? ఎక్కడన్నా చెప్పున్నా, మీకు ఎక్కడ కనబడ్డాయా? పాపం రేవంత్ రెడ్డి బూతు ధర మిస్ అయ్యండి పాపం అనవసరంగా. వాళ్ళు ఒకటే కదా, జాన్ జబ్బలు ఇద్దరు, మొన్న చెప్పిన జాన్ జబ్బలు ఇద్దరు. కాళేశ్వరం అవుట్, నోటీస్ లేదు, కేసులు లేవు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు లాస్ట్కు అందరు బెయిల్చుకున్నారు, ఒక్కడే మిగిలిండి. ఇక ఆయన యూఎస్ ఉన్నాడు, ఆయన కూడా బెయిల్చుకుంటాడు. ఇక లాస్ట్కి ఏమైంది? డ్రగ్స్ కేసు అవుటు, ఈ ఫార్ములా కేసు అవుటు, ఫామ్ హౌస్ కేసు అవుటు, విద్యుత్ కొనుగోలు కేసు కేసీఆర్ విచారణ పిలవకుండా కేసు చేశారు. ఏ ఒక్క నోటీస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరిది. మీరు ఆలోచించాలి ఎవరు జాన్ జబ్బులో. ఇప్పుడు మా మీద కేసులున్నాయా? మా నాయకుల కేసులు తోడమంటున్నాం. వాళ్ళ కేసులు, కాళేశ్వరం కేసు అయితే వాస్తవమే కదా, మీరే రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవమే కదా, విద్యుత్ కొనుగోలు కేసు వాస్తవమే కదా, ఫామ్ హౌస్ కేసు వాస్తవమే కదా, డ్రగ్స్ కేసు వాస్తవమే కదా. మరి ఏమైంది విచారణ? ఏమైంది విచారణ? ఒక్క నోటీసు, కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు, ఒకటే కేసు క్లోజ్ చేసిరు. విద్యుత్ కొనుగోలు కేసు క్లోజ్ అన్నారు. కేసీఆర్ను ఆరోపణలు కేసీఆర్ మీదనే, కేసీఆర్ గారిని పిలవడానికి విద్యుత్ కేసు క్లోజ్ చేసి పడేశారు. అంటారు ఇంకా మన ఆన్సర్ చూడదు కానీ ఏది పడుతుంది మాట ఆన్సర్ ఇస్తామని. ఇప్పుడు బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కారణం. అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది. చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ళ ప్రోద్బలంతోనే, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం మనకు అన్ని రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ వక్ఫ్ విషయంలో వాస్తవాలను మేము ఇవాళ ప్రజలకు సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఏమైంది? ఇవాళ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారము 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ విలువ వేస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది.